అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ హోరాహోరీగా తలపడి ఘన విజయాన్ని సాధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన తర్వాత ఎంతోమంది క్రీడా ప్రముఖులు అలాగే మరికొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ని అభినందిస్తూ కొన్ని పోస్టులు పెట్టారు. అందులో భాగంగానే శుభ్మన్ గిల్ కూడా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిచినటువంటి నేపథ్యంలో టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ని అభినందిస్తూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతూ ఉంది. ఇంతకీ శుభ్మన్ గిల్ పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్ ద్వారా అతను ఎందుకు ట్రోలింగ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. షేమ్ ఆన్ శుభ్మన్ గిల్. Shubman Gill edited a photo he posted on Instagram and removed Sanju Samson from it. What is the point of erasing the player of tournament from a picture? If India won the T20 World Cup, Sanju Samson played one of the biggest roles in that victory. It's understandable that Sanju's replaced Gill in the team and that might be have caused some ఫ్రస్ట్రేషన్ అంటూ కూడా ఇప్పుడు శుభ్మన్ గిల్కి సంబంధించి ఆయన పెట్టిన పోస్టుల్ని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సంజు శాంసన్ మొన్న టీమిండియా ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో ఆ సెలబ్రేషన్స్లో భాగంగా అందరూ ఫొటోస్ తీసుకున్నారు. ఆ ఫొటోస్ని శుభ్మన్ గిల్ తన ఖాతా ద్వారా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆయన షేర్ చేశారు. అయితే ఆ షేర్ చేసిన దాంట్లో సంజు శాంసన్ని తీసేసి శుభ్మన్ గిల్ ఆ ఫోటోని పోస్ట్ చేశాడు అన్నట్లుగా అతని మీద ఆరోపణలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే టీ20 వరల్డ్ కప్లో అంటే సంజు శాంసన్కి అయితే అవకాశం దక్కింది కానీ శుభ్మన్ గిల్కి ఆడేటువంటి అవకాశం దక్కలేదు. శుభ్మన్ గిల్ స్థానంలోనే సంజు శాంసన్ వెళ్ళాడు. అందుకే శుభ్మన్ గిల్ ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగా సంజు శాంసన్ ఫోటోని తీసేసి మిగతా ప్లేయర్లకు సంబంధించినటువంటి ఫోటోలను మాత్రమే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు అన్నట్లుగా ఇక్కడ రౌండప్ చేసి మరి కొంతమంది దాన్ని ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా మొన్న జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్తో పాటుగా ఆ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఆడినటువంటి 3-4 మ్యాచ్ల్లో సంజు శాంసన్ అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచారు. టీమిండియా ఘన విజయాల్ని సాధించడంలో ఈ వరల్డ్ కప్ని అంటే విశ్వ విజేతగా టీమిండియా నిలవడంలో సంజు శాంసన్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. సంజు శాంసన్ 3-4 గేమ్స్లో అద్భుతంగా ఆడడం వల్లే టీమిండియా ఫైనల్కి వెళ్ళగలిగింది. ఫైనల్లో కూడా అతను ఆడడం వల్లే గెలవగలిగింది. అంటే టీమిండియా గెలిచింది అనడంలో అతని రోల్ కూడా ఖచ్చితంగా ఉంది. టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరి సమిష్టి కృషితోనే టీ20 టోర్నమెంట్లో భాగంగా 2026లో భారతదేశం విశ్వ విజేతగా నిలిచింది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే సంజు శాంసన్ ఫోటోని శుభ్మన్ గిల్ తీసేసి తన టైం లైన్లో అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అంటూ కొంతమంది కావాలనే శుభ్మన్ గిల్ని అయితే టార్గెట్గా చేసుకుని రౌండప్ గీసి మరి సంజు శాంసన్నే లేడు ఈ ఫోటోలో, సంజు శాంసన్ ఫోటోని తీసేసి ఎడిట్ చేసి శుభ్మన్ గిల్ ఈ ఫోటోని అప్లోడ్ చేశాడు. దానికి కారణం ఏంటంటే సంజు శాంసన్ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడాల్సింది కానీ శుభ్మన్ గిల్కి అవకాశం రాలేదంటే దానికి కారణం సంజు శాంసనే. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే శుభ్మన్ గిల్ సంజు శాంసన్ ఫోటోని తీసేశారు అన్నట్లుగా కొంతమంది అయితే సామాజిక మాధ్యమాల్లో గిల్ని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా గిల్ అలా చేసి ఉండడు అనేది అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆటలో స్పోర్టివ్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా శుభ్మన్ గిల్కి సంజు శాంసన్ వల్ల అవకాశం పోయింది అనడంలో అసలు అది తప్పుడు వార్తగా మనం చూడొచ్చు దాన్ని. సో ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో ఇదే అంత మంచి ట్రోలింగ్ అయితే కాదు. అంటే అంత మంచి వాతావరణంలో జరిగేటువంటి ట్రోలింగ్ అయితే కాదు. నిజంగా అతను తెలియక ఏదన్నా ఇటువంటి పోస్టింగ్ పెట్టుంటే మాత్రం దీన్ని ఉద్దేశించి ఇలా నెగిటివ్గా శుభ్మన్ గిల్ని ఉద్దేశించి ట్రోల్ చేయడం కూడా మంచిది కాదంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.